హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతితో ముచ్చట్లు. ఇక్కడైతే మార్నింగ్ పనులన్నీ ముగించుకొని ఊరైతే వెళ్ళిపోతున్నాను. మొత్తానికైతే వీడియోస్ నెలకు ఒకసారి పెట్టాల్సి వస్తుందండి. అస్సలు వీడియోస్ తీయడానికి కుదరడం లేదు. బట్ ట్రై చేస్తాను డెఫినెట్‌గా వ్లాగ్స్ అనేవి నేను పెట్టడానికి. సో, ఇక్కడైతే నేను ఊరైతే వెళ్తున్నాను. ఏ ఊరు, ఏంటి, ఎందుకు వెళ్ళాననేది ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఛానల్‌ని లైక్ చేసి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ ఇక్కడైతే చక్కగా రెడీ అయిపోయి కూర్చున్నాను అనమాట. ఒక వ్యక్తి కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. తను మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సోషల్ మీడియాలో తన డాన్సింగ్ బాగా పాపులర్. స్వీటీ వరప్రసాద్ అనమాట. తను లేట్ అయిపోయింది రావడం. సో, మొత్తానికి తనైతే వచ్చేసింది. వచ్చిన వెంటనే ఇంకా హగ్ చేసేసుకున్నాం అనమాట. మా చెల్లి పెళ్ళిలోనే కలవడం మళ్ళీ కలలేదు. ఎందుకంటే తను బిజీ, నేను బిజీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైమ్స్ అస్సలు స్పెండ్ చేయలేదు మా చెల్లి పెళ్ళిలో. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము లలిత జ్యువెలర్స్ వారి లేడీస్ పిక్నిక్ కార్నివల్ అయితే జరిగిందనమాట. వీరుమామ గారు అయితే హోస్ట్ చేశారు. దానికైతే వెళ్ళాము. వెళ్ళగానే లేడీస్ అందరూ వచ్చేసి ఉన్నారు. అండ్ వచ్చేసి ప్రతి ఒక్కరు ఎంత ఆప్యాయంగా పలకరించారంటే, మీరు స్వీటీ వరప్రసాద్ కదా, మీరు భారతీ రాజేష్ కదా అనుకోని, మీ వీడియోస్ బాగుంటాయండి, మీ అందరి కోసం మీరు అందరూ వస్తారని మేము వచ్చాము అనుకొని, ఇక్కడ నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు అనుకొని చెప్తున్నాను. ఇంక ఇక్కడ స్వీటీ వచ్చేసి భారతి ఎక్కడుంటే స్వీటీ ఎక్కడుంటే భారతి అక్కడే ఉంటుంది అనుకొని చెప్తుందనమాట. ఇంకా మాకున్న దీనికి ఇంకా పాటలు పాడుకుంటూ ఎలా ఎంజాయ్ చేసామంటే, మొత్తం మన ఇంట్లో పండగ అవుతుంది అనుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే ఎనర్జీ మెయింటైన్ చేసుకుని చేసాము. అంతలాగా ఎంజాయ్. ఎందుకంటే మా పాపని మా వారికి ఇచ్చేసాను. ఇంకా స్వీటీ కూడా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ వారి దగ్గర ఉంచేసిందనమాట. ఇంకా మాది మీ టైం అనుకొని ఎంజాయ్ చేసాము. ఇక్కడైతే ర్యాంప్ వాక్ స్టార్ట్ చేశారనమాట. ఇంకా ర్యాంప్ వాక్ అయితే స్టేజ్ ఎక్కిపోయాము. ఎక్కిపోయి ఇంకా కొంచెం డిస్టెన్స్లో ర్యాంప్ వాక్ నాకైతే రాలేదండి. ఇంకా స్వీటీ అయితే బాగానే మేనేజ్ చేసింది. మొత్తం కవర్ చేశారనమాట. ఇంకా సోషల్ మీడియా వాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, ఇలాగ న్యూస్ ఛానల్స్ చాలామంది వచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా గ్లామాన్ మిస్ ఇండియా హేమలత రెడ్డి గారు కూడా వచ్చారనమాట గెస్ట్ అపీరియన్స్కి. సో, తనతో సెల్ఫీ దిగుదామని వెళ్ళేటప్పటికి ఇంకా డ్యాన్స్ వేయమన్నారు. ఇంకా డ్యాన్స్ అయితే వేసాము. లేడీస్ ఎక్కడ ఈ పాప అయితే చాలా చక్కగా పాడిందండి. ఇంకా గేమ్స్ కూడా చాలా కండక్ట్ చేశారనమాట. ఇంకా అలా చాలా గేమ్స్, కానీ మేము ఏం గేమ్స్లో పెద్దగా పార్టిసిపేట్ చేయలేదండి. మొత్తానికి డ్యాన్స్ కోసమని పైకి పిలిచారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైజాగ్ స్టార్ గర్డ్ అవార్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ అబ్బని తీని దెబ్బ అని పాట వేస్తే నేను స్వీటీ రెడీ అయిపోయాను డ్యాన్స్ వేయడానికి. బట్ ఆ తర్వాత వచ్చేసి ట్రెండింగ్ సాంగ్స్ ఉన్నాయి కదా, రవితేజ గారిది రీసెంట్గా వచ్చింది మిస్టర్ బచ్చన్ సినిమాలో, పాట గుర్తు రావడం లేదు, ఆ పాట వేశారు. ఈ చిన్న గౌన్ వేసుకుంది, మిడిల్లో డ్యాన్స్ వేస్తుంది కదా, తిను ఓయి సినిమాలోన రిలీజ్ అయినప్పుడు థియేటర్లో డ్యాన్స్ వేశారనమాట తను. సో, తను వేస్తుంది. ఇంక నన్ను కూడా రండి అనుకొని ముందుకు లాక్కుంటూ వెళితే ఇంక నేను కూడా వాళ్ళతో పాటు ఆ ఫ్లోలో వేసేసాను. ఇంక స్వీటీ అయితే వేయలేదు, ఎందుకంటే మాకు పాత పాటలు అలవాటు కాబట్టి. ఇక్కడ వచ్చేసి ఇంక అలిసిపోయి వాటర్ తాగడానికి వస్తే కార్తీక దీపం కోసము తినేనండి, తినే అందులో ఉండింది అనుకొని జోక్స్ వేసుకుంటున్నాము. ఇంక వాటర్ తాగి రాగానే ఇంకా స్టార్ గర్ల్ అవార్డ్ స్టార్ట్ చేసేసారు. ఇంకా స్వీటీ అయితే వైజాగ్ స్టార్ గర్ల్ అవార్డుని అయితే గెలుచుకున్నారనమాట. సో, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా క్యాప్చర్ చేయడానికి కూడా అవ్వలేదు. ఇలా లోపలికి రాగానే ఇంకా పిలిచేశారు తన పేరు, స్వీటీ వరప్రసాద్ గారు రావాలనుకొని. ఇంకా ఏం లేదు, ఇంక తను స్టేజ్ పైకి వెళ్ళిపోయారనమాట. ఇక్కడ వచ్చేసి TV9 వాళ్ళు అయితే వచ్చారు మాకు ఇంటర్వ్యూ తీసుకోవడానికి. ఎలా ఉంది, ఏం చేస్తున్నారు, ఇక్కడ ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చిన్నగా చెప్పాలి, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఆడవాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ బయటకు వచ్చి వాళ్ళ కోసం వాళ్ళు ఎంజాయ్ చేయడం అనేది. సో, నిజంగా చెప్పాలంటే మన కోసం డెఫినెట్గా ఒక రోజు అనేది ఉండాలండి ఎంజాయ్ చేయడానికి. రెస్పాన్సిబిలిటీస్ రోజు ఉండేవే, స్ట్రెస్, డిప్రెషను అనేవి. దాని నుంచి ఒక్కరోజైనా మన కోసం మనకు నచ్చింది ఏదైనా సరే మనం ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళకి స్ట్రెస్, డిప్రెషన్ అనేది చాలా ఎక్కువైపోతుంది. దానివల్ల లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట. స్ట్రెస్ అనేది ఒక వర్డ్ అనే అనుకుంటున్నారు, బట్ స్ట్రెస్ వల్ల ఈ PCOD, హార్మోన్స్ ఫ్లక్చువేట్ అవ్వడం, అప్ డౌను, థైరాయిడ్స్ రావడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనమాట. ఎప్పుడైతే మన స్ట్రెస్, డిప్రెషన్ తగ్గించుకుంటామో అప్పుడే హెల్తీగా ఉండగలం అనేది నా ఫీలింగ్, నా వర్షన్గా నేను చెప్పుకున్నాను. అండ్ ఈ మధ్యకాలంలో మొబైల్స్ ఇవన్నీ ఎక్కువ వచ్చి బయటకు వచ్చి రావడం, ఎంజాయ్ చేయడం అనేది చాలా తగ్గిపోయింది.
బట్ నవంబర్లో కార్తీక మాసం ఇవన్నీ అవుతాయి కాబట్టి పిక్నిక్ ఆ టైంలో కొంతవరకు లేడీస్ వెళ్తారు బాగానే ఎంజాయ్ చేయడానికి, కొంతమందికి అవ్వదు. బట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే మన కోసం ఒక్కరోజైనాను మనం కేటాయించుకోవాలండి. ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో లెగుస్తాం, ఫ్యామిలీ కోసం ఆలోచిస్తాం, పిల్లల కోసం ఆలోచిస్తాం. మన కోసం వాళ్ళు ఆలోచించడానికి కాదు కానీ బట్ మన కోసం మనము ఒక రోజుని మాత్రం కంప్లీట్గా అన్నీ వదిలేసి ఏదో మనకి ఇష్టం వచ్చింది పెయింటింగు, డ్యాన్సింగు ఏదో ఒకటి చేసుకోవాలనేది నా ఫీలింగు. ఇక్కడ వచ్చేసి మాకైతే పిలిచారనమాట, నన్ను స్వీటీని పిలిచేసి ఇంకా లక్కీ డ్రాని అయితే తీయమని చెప్పారు. సిల్వర్ గ్లాస్ని అయితే ఇచ్చారనమాట. అక్కడ పిక్నిక్లో చాలామంది స్టాల్స్ కూడా పెట్టుకున్నారండి. లైక్ జ్యువెలరీ స్టాల్స్ అవన్నీ, కేక్స్ అవన్నీ, ఇట్లా డిఫరెంట్ స్టాల్స్ అయితే పెట్టారు. సో వాళ్ళలో ఒకరికైతే వచ్చిందనమాట సిల్వర్ గ్లాస్ అనేది. సో మా చేతుల మీదుగా ఇవ్వడం అనేది ఇంకా హ్యాపీ అనిపించింది. ఇక్కడేమో మళ్ళీ నాకు సర్ప్రైజ్ ఏంటంటే ఇందులోనే నన్ను కూడా కన్సిడర్ చేశారనమాట ఈ అవార్డ్ కోసమని. సో అది నాకు సర్ప్రైజ్ అనమాట. మేము జస్ట్ అలా వెళ్ళి రీల్స్ తీసుకుని అలా వచ్చేసాము స్వీటీ నేను. ఇంకా భారతీ రాజేష్ అనగానే వీళ్ళు నన్నే పిలుస్తున్నారా అనే షాక్లో నేను స్టేజ్ ఎక్కేసి ఇంకా అంటే ఆ షాక్లోనే ఉన్నాను. నిజమేనా ఇది నాకేనా అనుకొని ఇది ఒక సర్ప్రైజ్, ఇది ఎప్పటికీ మర్చిపోలేని మూమెంట్ అనమాట. నాకు ఇయర్ మొత్తంలో హ్యాపీగా గడిచింది ఏంటి, ఆల్రెడీ డిసెంబర్ కూడా వచ్చేసింది, ఎండ్ అయిపోతుంది. సో నేను ఎప్పటికీ మర్చిపోలేనిది ఈ నవంబర్ 9th అనమాట. నేను అనేది చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా మా వారు అనేది ఎలా అంటే సపోర్ట్ చేస్తారు. స్ట్రెస్ వద్దు, నీకు నచ్చింది నువ్వు చెయ్యు అంటారు. ఆయన ఫ్రీడమ్ ఇస్తారు. ఆ ఫ్రీడమ్ నేను లిమిట్లోనే వాడుకుంటాను, లిమిట్ క్రాస్ అవ్వను. లిమిట్ క్రాస్ అవ్వడం వరకు ఏ ప్రాబ్లమ్స్ రావన్నమాట. ఇక్కడ మళ్ళీ డ్యాన్స్ కోసం పిలిస్తే మళ్ళీ నేను స్వీట్ ఎక్కిపోయాము, రావే ఈసారి మళ్ళీ డ్యాన్స్ వేద్దామని పిలిస్తే వెళ్ళిపోయాము. అతనేమో ఇన్ఫ్లుయెన్సర్స్ వద్దమ్మా వద్దు అనుకొని చెప్తున్నారు. అతను వద్దు అంటే తినేమో లేదు వేద్దాం రా అంటే వద్దంటున్నారు, రావే అనుకొని మళ్ళీ కిందకు వచ్చేసాం అనమాట. ఇక్కడైతే ఇగో సెల్ఫీ కానీ వెళ్ళేటప్పుడే ఈ డ్యాన్స్ అయితే చేసాము. బట్ అది వీడియో వెనక్కి ముందుకే అయిపోయింది ఎడిటింగ్లోన. ఇక్కడైతే సెల్ఫీ అయితే తీసుకుంటున్నాము చక్కగా. తను కూడా బాగానే రిసీవ్ చేసుకున్నారండి. ఇంకా అందరూ అంటే నార్మల్గా ఒక గెస్ట్ వస్తారు అంటే వాళ్ళు ఏమైనా మంచి పాపులర్గా ఉంటే అస్సలు ఆగరండి, సెల్ఫీస్ కోసం ఇదైపోతారు కదా. ఇంకా మేము అప్పటికీ రష్గా ఉంది, ఇంకా కాసేపు అయ్యాక తీసుకుందాంలే అన్నప్పటికీ ఈవినింగ్ అయిపోయి ఇంకా తను వెళ్ళిపోయే టైం అనమాట. ఇంకా అలా అనుకొని ఇంకొక ఛాన్స్ అయితే వచ్చింది. బట్ అందరికీ సెల్ఫీస్లే దొరికాయి. బట్ మాకేంటంటే అక్కడ న్యూస్ రిపోర్టర్స్ ఉన్నారనమాట. వాళ్ళేమో మేడం ఒక స్టెప్ వేయండి అంటే ఇంకా అక్కడ పాటలు పెట్టారు. ఇంక మేమైతే డ్యాన్స్ అయితే వేసుకుంటున్నాము. ఇంకా వాళ్ళు ఎలా చేస్తే నేను అలాగే రిథంలో అలా కలిపేస్తున్నాను అనమాట. అదే గో విత్ ద ఫ్లో అంటారు కదా. ఇంకా అలా చక్కగా డ్యాన్స్ అయితే వేసుకున్నాము, చక్కగా సెల్ఫీస్ అయితే దిగాము. హ్యాపీ అనిపించింది, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ ఏం తిన్నామా తినలేదా అనేది ఏ ఆలోచన లేదు. స్వీటీ కూడా ఆనందంలో తినలేదు. ఇంకా నేను కూడా హౌస్ వైఫ్స్ అంటే నార్మల్గా బేసిక్గా ఏవో ఒక టెన్షన్స్ ఉంటాయి లైఫ్లో. ఉండవు అని నేను చెప్పను, నాకు లేవు అని చెప్పను, ఉంటాయి. అది చిన్నదావని పెద్దదావని అవన్నీ మర్చిపోయి ఒక్కరోజు మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేశాను అనమాట. ఇంకా ఈవెంట్ మొత్తం కవర్ చేయలేకపోయాము, ఎందుకంటే ఇంకా స్వీటీ నేను మాట్లాడుకొని అలాగే ఏవో ఒకటి డ్యాన్సులు అదే అవార్డ్స్ అవి ఇవి అనుకొని స్టాల్స్ దగ్గరికి వెళ్ళడం అన్నీ చేసుకోవడం వల్ల అన్ని వీడియోస్ కవర్ చేయలేకపోయాము. అండ్ స్వీటీ దగ్గర కూడా ఈ వీడియోస్ అయితే ఉన్నాయి. అదే తన ఛానల్లో అయితే మొత్తం పెట్టిందనమాట తను. మీరు కాకపోతే స్వీటీ వరప్రసాద్ ఛానల్లో కూడా చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తం ఎండ్ అయిపోయింది. లాస్ట్కి ఇంకా పాటలు వేశారు. ఇంకా ఆగేదేలే తగ్గేదేలే అన్నట్టు స్టేజ్ ఎక్కిపోయి ఇంకా మాకు వచ్చి రాని డ్యాన్స్లు అన్నీ వేసేసాము. అదైతే ఇంట్లో కూర్చుంటే అన్ని స్టెప్పులు ప్రభుదేవ గారిలాగా మొత్తం మేమే ఇచ్చేసుకుంటాము, మొత్తం కంపోజ్ చేసుకుంటాము. అలాంటిది అక్కడికి వెళ్ళినప్పటికీ వాళ్ళు పెట్టిన పాటలు మాకు స్టెప్లు ఏం గుర్తురావు. అంటే నేను నార్మల్గా ఇన్స్టాలో చేసే పాటలు కూడా 90s పాటలు చేస్తానమాట. సో అక్కడ ఏవో పాటలు పెడితే ఆ పాటలకి ఏవో గింతేస్తున్నాము. మధ్యలో నాకు ఇంక స్టెప్స్ గుర్తురాక కొలమ్మ గల్ల కోకే కాకెత్త గల్ల అని చిరంజీవి గారిని విజయశాంతి గారి పాట ఉంటుంది అనమాట. ఆ పాట స్టెప్పులు కూడా వేస్తాను. ఇంకా ఏదో చేతులు కాళ్ళు ఊపేస్తున్నాం అనమాట. ఇంకా ఎనర్జీ చూడండి. మార్నింగ్ నేను ఒక 10 o'clock 11 o'clock అక్కడికి వెళ్ళామా, ఈవినింగ్ 6:30 అయిపోయింది. ఇంకా ఏదో ఒక పాటకి అలాగా చేతులు ఊపుకొని డ్యాన్స్ అయితే వేసేస్తున్నాము. ఇంక అందరూ లేడీసే, అందరూ వేసుకుంటున్నారు. ఇంకా తగ్గేదిలే అన్నట్టు ఇంకా ఫుల్ ఆన్ జోష్లోన కంప్లీట్గా అనమాట.
ఇంకా సోషల్ మీడియాలో ఇలా ట్రెండింగ్ సాంగ్స్ ఏవో ఒకటి వస్తుంటాయి కదండి, చూసినప్పుడు ఏవో ఒక స్టెప్స్ అలా గుర్తుంటాయి. అగొంటే అలా గుర్తుండి అడగొట్టి అది నేను అలా వేసుకుంటున్నాను అనమాట. ఫుల్గా డ్యాన్స్ వేసుకుంటున్నాను. అసలు నొప్పి లేదు, అలుపు లేదు, ఏం లేదనమాట. అప్పుడు ఏం నొప్పులు రావు కూడా. అదేంటో ఎంజాయ్ చేసినప్పుడు నొప్పులు అవి ఏం అనిపించవు. ఆ తర్వాత మాత్రం ఇంటికి వెళ్ళాక విపరీతమైన నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు, తలనొప్పులు, వికారం అన్నీ అనిపిస్తాయి. అది మాకే ఫీల్ అవుద్దా, అందరూ అలా ఫీల్ అవుతారో నాకు తెలియదు. కానీ యాక్చువల్లీ ఆ ముందు నేను నెక్ పెయిన్తో కొంచెం ఇబ్బంది పడుతున్నాను అనమాట. ఆ నెక్ పెయిన్తో ఇబ్బంది పడినప్పుడు ఇంకా ఈ ఈవెంట్కి వెళ్తానో వెళ్ళనో అని కన్ఫర్మేషన్ లేకుండే నాకు. బట్ ఇంకా మా వారు అక్కడికి ఒక 1 వీక్ ముందు హాస్పిటల్కి తీసుకువెళ్ళి మెడిసిన్స్ అవి ఇప్పిస్తే ఓకే అన్నారు. అంటే మెడిసిన్స్ వేసుకుంటే కొంతవరకు ఒక 80% వరకు మెడికేషన్లో ఉన్నాను కాబట్టి కొంచెం బాగానే అనిపించింది. ఆ తర్వాత ఎలాగా ఇది బాగా స్టిఫ్ అయిపోయింది నెక్, సైడ్కి ఏం తిరగడం లేదు. ఎలాగ వెళ్తాను ఈవెంట్కి, అసలు పక్కకు చూడలేను, ఏం చేయలేను ఏంటి అనుకున్నాను. అక్కడికి వెళ్ళినప్పటికీ ఒక వంతు బాగానే అనిపించింది. ఇంకోటి డ్యాన్స్లు వేసి అన్నీ చేసినప్పుడు మాత్రం నొప్పి మొత్తం ఎగిరిపోయింది. ఇంకా మా వారి వీడియోస్ చూసాక ఇప్పుడు నొప్పి ఎట్లేదా నీకు అంటే, అదేంటో అండి ఆ టైంకి నాకు స్ట్రెస్, డిప్రెషను, నొప్పులు ఏ అనిపించలేదు, బాగా అనిపించింది. ఇలాంటివి ఉంటే నీకు స్ట్రెస్, డిప్రెషన్ ఉండదా అంటే అఫ్కోర్స్ ఉండదు. మనకు నచ్చింది కాబట్టి మనకు అనిపించదు పెద్దగా. సో ఆ రోజైతే నొప్పి అనిపించలేదు. ఆ నెక్స్ట్ డే నుంచి నొప్పి అనేది స్టార్ట్ అయింది. బట్ మా వారికి చెప్పలేదు నేను. బట్ ఓవరాల్గా తగ్గిందనమాట. అదే చెప్తున్నాను, లైఫ్లో ఒక్క రోజైనా మనం గుర్తుపెట్టుకొని లైఫ్ లాంగ్గా అది గుర్తొచ్చినప్పుడు నవ్వుకొని సరదాగా గడిచింది కదా ఆ రోజు అన్నట్టుగా అనిపిస్తే మాత్రం, నాకైతే అలాగ అనిపించిన రోజు November 9th. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇయర్ మొత్తం ఎప్పుడో మా చెల్లి పెళ్ళినప్పుడు కలిసాను స్వీటీని. అప్పుడు అస్సలు టైం లేదండి, ఎందుకంటే వచ్చిన రిలేటివ్స్ని రిసీవ్ చేసుకున్న టైంలోనే నాకు అయిపోయిందనమాట. ఇంకా తను కూడా వచ్చేసి అలా అక్షంతలు వేసేసి ఇంకా తను వాళ్ళ హస్బెండ్ పిల్లలు అందరితో వచ్చారు ఫ్యామిలీ. సో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా పెళ్ళంటే ఇంకా ఆ హడావిల్లోనే ఉంటాం కాబట్టి పెద్దగా ఏం టైం స్పెండ్ చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు టైం స్పెండ్ అయితే చేసామన్నమాట. అది కూడా ఒక రోజు మొత్తం, ఒక మార్నింగ్ టు ఈవినింగ్ అనమాట. అయినా విసిగి రాలేదు మా ఇద్దరు ముఖాలు చూసుకున్నాం. మా ఇద్దరము అదే చెప్తున్నా కదా, మొత్తము దీన్ని మొత్తంలోన ఆ ఈవెంట్ మొత్తంలో నేను స్వీటీయే కనిపిస్తాము. మీరు యూట్యూబ్లో ఎక్కడైనా లేడీస్ పిక్నిక్ కార్నివల్ అని టైప్ చేస్తే మొత్తం సోషల్ మీడియా రిపోర్టర్స్ వీళ్ళందరూ మమ్మల్ని బాగానే కవర్ చేశారు. ఎందుకంటే అంత యాక్టివ్గా మా ఇద్దరమే అక్కడ ఎక్కువగా ఉన్నా అనమాట. ఇంకా పాట వస్తే అక్కడ ఆ మూల ఈ మూల డ్యాన్స్ వేసుకెళ్ళిపోతున్నాము. సో అంత బాగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. చెప్పగా ఈవెంట్ మొత్తాన్ని అయితే నేను కవర్ చేయలేకపోయాను, కానీ సో కొంతవరకే కవర్ చేశాను. ఇంకా పిల్లలు, పెద్దలు, అసలు ఈ ఈవెంట్కి అయితే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వారి వరకు వచ్చారబ్బా. నిజంగా బాగా అనిపించింది. అంటే నేను వైజాగ్లో వెళ్ళడం అనేది ఫస్ట్ ఈవెంట్. నేను ఇంట్లో చదువుకునేటప్పుడు ఎండాడాలు ఉండేటప్పుడు తెలుగు అమ్మాయి కాంటెస్ట్ ఒకటి జరిగిందనమాట. ఆ టైంలో అప్పుడు వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడే వెళ్ళాం. మేబీ సోషల్ మీడియాలో ఉండడం వల్ల నాకు ఈ ఈవెంట్స్ ఉన్నాయి, మనం వెళ్ళాలి, ఎవరైనా పిలుస్తారు, ఇలాంటివన్నీ నాకు తెలిసింది. అంతకుముందు మాత్రము నాకు తెలిసేది కాదు. వైజాగ్లో ఒక 5 years ఉన్నాం, కానీ ఈ హిందూ పేపర్లో గట్రా రావడమే నేను చూసాను అనమాట. ఇలాగ ఒక ఈవెంట్ జరుగుతున్న వైజాగ్లోన, లైక్ వైఫ్స్ కావని, తెలుగు అమ్మాయి కంటెస్టెంట్స్ అవని, ఇలాంటి కాంటెస్ట్ జరుగుతూ అని అదే న్యూస్ పేపర్లోనే చూడడం, కానీ ప్రత్యేకంగా నేను వెళ్ళి పార్టిసిపేట్ చేసింది లేదు. అప్పుడెప్పుడో 2011లోన తెలుగు అమ్మాయి పార్టిసిపేట్ చేశాను. మళ్ళీ ఈ ఈవెంట్కి రావడమే అనమాట. సో హ్యాపీ అబ్బా, ఇలాంటివి జరిగితే హ్యాపీ అనే అనిపిస్తుంది. నాకు ఇష్టంగా అనిపించే పని కష్టంగా అనిపించదండి. సో ఇక్కడైతే స్వీటీని నేను ఫుల్గా ఎంజాయ్ చేసాము. తంది నాది బాండింగ్ ఎలాంటిదంటే వదిన మరదల బాండింగ్. ఇంకా తను నాతో అన్నీ షేర్ చేసుకుంటే నేను తనతో అన్నీ షేర్ చేసుకుంటాము. ఇంకా అలాంటిది అనమాట మా బాండింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి.